వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీలోకి తారక రత్న భార్య అలేఖ్య అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే అలేఖ్య టీడీపీలోకి వెళ్ళబోతున్నారా, తెలంగాణ టీడీపీలోకి వెళ్ళబోతున్నారా, అక్కడ కీలకం కాబోతున్నారనే చర్చ కూడా ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల్లో ఆస్కారం ఇస్తూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతోంది చర్చ అంటే, ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రాజకీయాలకు సంబంధించి మీకు ఏమైనా ఆసక్తి ఉందా, మీరేమైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అడిగితే, నా ఫ్యామిలీ రెండు వైపుల నుంచి నాది రాజకీయ నేపథ్యమే, సో నేను రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చర్చ జరిగింది. అందుకే ఆ బేస్ మీదే ఈరోజు ఆవిడ ఎంట్రీ గురించి, పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, కరెక్ట్గా తారక రత్న చనిపోకముందు లోకేష్ పాదయాత్రలో ఉన్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలోనే ఆయనకు హఠాత్తుగా పాపం హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఎంతో భవిష్యత్తున్న తారక రత్న ఆ సమయంలో చనిపోయారు. అయితే అటు అలేఖ్యది విజయసాయిరెడ్డికి ఆమె దగ్గర బంధువు. విజయసాయిరెడ్డి ఆమెకు పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి వైఫ్ వాళ్ళ చెల్లి కూతురే ఆవిడ. చిన్నప్పటి నుంచి విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురుతోనే పెరిగింది ఈ పాప కూడా. సో అలా ఆయనే దగ్గరుండి పెంచారు. తారక రత్నతో ఏదైతే ప్రేమ వివాహం ఆమెది, ఆ ప్రేమ వివాహాన్ని తారక రత్న తండ్రి వ్యతిరేకించిన విజయసాయిరెడ్డి ఆమె మీద ఉన్న ప్రేమతో దగ్గరుండి వాళ్ళు పెళ్లి జరిపించే ప్రయత్నం చేసి ఆ ఫ్యామిలీని సెట్ చేశారు. ఆ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయన వెంటనే నిలబడే ప్రయత్నం జరిగింది. ఈవెన్ తారక రత్న చనిపోయిన సందర్భంలో కూడా అటు బాలకృష్ణతోని, ఇటు ఆయన హాస్పిటల్లో ఉన్నారు చాలా రోజుల పాటు, అటు బాలకృష్ణతోని, ఇటు చంద్రబాబు నాయుడుతోని ఆయన పూర్తి స్థాయిలో టచ్లోకి వచ్చారు విజయసాయిరెడ్డి. ఎలాగైనా తారక రత్నాన్ని బతికించుకునేందుకు చాలా ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. అంత సన్నిహితంగా వాళ్ళతో ఉన్నారు కాబట్టే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కోపం రావడానికి కూడా అదొక కారణం అని మనం చెప్పుకోవాలి. సో ఆ యాంగిల్లో చూస్తే తన పెదాన వైపు నుంచి ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక తారక రత్న పాదయాత్రలో కూడా కీలకం అవడమే కాదు, ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే గుడివాడ నందమూరి ఫ్యామిలీకి ఒక హాట్ సీట్. అందుకనే అక్కడ కొడాల నాని మీద కరెక్ట్ అభ్యర్థి ఉండాలి అంటే నందమూరి ఫ్యామిలీ నుంచే ఉండాలనే చర్చ జరుగుతూ ఉంది ఆ సమయంలో. అందుకే తారక రత్న అప్పటికే గుడివాడ టికెట్ అడిగారు. ఈ విషయం మీద పార్టీ వర్కౌట్ చేస్తూ ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన పాపం మరణించడం జరిగింది. ఈవెన్ ఆయన మరణించిన తర్వాత కూడా గుడివాడ నుంచి అలేఖ్య పోటీ చేస్తారని చాలామంది చెప్పుకున్నారు. చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. అయితే ఆ దిశగా క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా పరిణామాలు ఏర్పడ్డాయి. సో అలేఖ్య లాంటి వాళ్ళు ప్రాక్టికల్ ఇష్యూస్, తన పిల్లలు చిన్నవాళ్ళు కావడం, అందుకే ఆవిడ కూడా ఫోకస్ పెట్టలేకపోయిండొచ్చు ఆ సమయంలో. అయితే అటు బాలకృష్ణ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ ఆవిడకి అదే స్థాయిలో అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో హఠాత్తుగా అలేఖ్య తాను రాజకీయాల వైపు వస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం ఇది ఒక హాట్ టాపిక్. అటు ఇటీవలే ఆవిడ హౌస్కోట్ ఎవెన్యూలో ఢిల్లీకి చెందిన కింద కోర్టులో కవితకు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చింది. దాని మీద సిబిఐ మళ్ళీ పైకోర్టుకు అప్పీల్ వెళ్ళి సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ వెళ్ళింది. మాకు మళ్ళీ నోటీస్ కూడా రావడం జరిగింది సిబిఐ నుంచి. అయితే ఫస్ట్ క్లీన్ చిట్ రావడం కొంత బూస్టే కేజ్రీవాల్కి కానీ ఈవిడికి కానీ. ఆ సమయంలో అలేఖ్య ఆవిడని కలవడం జరిగింది. కవితకి నువ్వు ధైర్యంగా పోరాటం చేస్తూ ఉంటూ ప్రశంసలు కురిపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి తమ మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని మరోసారి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. ఈ క్రమంలోనే కవిత పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి ఆ పార్టీలోకి ఆవిడ వెళ్ళబోతుందని అందరూ అనుకున్నారు. చాలా రాజకీయ ప్రవేశం అంటంతోనే కవితకి ఆవిడకి అంత గుడ్ లుక్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పార్టీ కవిత పార్టీ నుంచి ఆమె పొలిటికల్ అరంగేట్రం చేస్తుందేమో అనుకున్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే, తెలంగాణ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ప్రత్యేకించి ఈరోజు అమరావతిలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, రాష్ట్రం మీద మళ్ళీ పునర్నిర్మాణంలో ఆయన ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు, నిజంగానే సీరియస్గా ఆయనకు టైం దొరకట్లేదు. అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు ఒక 4 సార్లు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుంటే, మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ వచ్చి ఆయన కలుస్తూ వచ్చారు. పార్టీని మళ్ళీ మీరు రీవ్యాంప్ చేయండి, మేము దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్తా వచ్చారు తీగల లాంటి వాళ్ళు. అందుకే ఇక ఒక నాయకుడు లేకపోయినా, నడిపించే నాయుడు లేకపోయినా ఈరోజు టీడీపీ నుంచి ఆ క్యాడర్ అంతా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఈరోజు మొన్న చూసాం పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, ఈవెన్ ఏదైతే లాస్ట్ చనిపోయిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ టీడీపీ క్యాడర్ ఎలా పెర్ఫామ్ చేసింది అనేది. అందుకే కమిటీలను పూర్తిగా నియమించాలి, పూర్తిస్థాయిలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ అవసరమైతే భువనేశ్వర్ని, బ్రాహ్మణ్ని ఈ అంశం మీద ఫోకస్ పెట్టాలని అడుగుతాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే హరికృష్ణ డాక్టర్ అయిన సుహాసిని మీద కూడా ఆమె ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఈరోజు నా పార్టీకి. ఆవిడ కూడా బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరిగింది. ఆల్రెడీ బీసీ నేతకి ఇస్తారు, అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు పార్టీ అధినేత లుక్స్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తారక రత్న వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత టీడీపీ నేతలు, అగ్రనేతలు కూడా ఆలోచనలో పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ తారక రత్న లెగసీని అలేఖ్య అయితే కంటిన్యూ చేయగలదు. సో ఆవిడ్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా కొంత ఇమేజ్ అయితే పార్టీకి బిల్డ్ అవుతుంది.
తారక రత్నకు న్యాయం చేసినట్టు అవుతుంది అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అంతేకాదు ఒక ఇమేజ్ కూడా అటు నందమూరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ వారసులని మనం పార్టీలోకి తీసుకున్నట్టు అవుతుంది. సో అందుకే అలేఖ్యను పార్టీలోకి తీసుకుంటే ఒక మంచి ఇమేజ్ పార్టీకి వస్తుంది అన్న ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ దిశగా టీడీపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది అనేది ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నమాట. పదవి ఏమి ఇస్తారో లేకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికైతే ఆవిడకి అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదనుకోవాలి మనం. మరి అలాంటి పరిస్థితుల్లో నిజంగా అలేఖ్యాన్ని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా, ఆమె నిజంగా తెలంగాణ టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తుందా అన్నది మాత్రం ఈరోజు ఒక హాట్ టాపిక్ అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో.